అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది సింపుల్ రియల్ లాగా. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్ చూసారు కదా, జంతికలు, కరకరలాడే జంతికలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో నేనైతే చేశాను. సో ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి. ఫస్ట్గా ఏం లేదు, వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకొని ఉంచుకోవాలి. బాగా వేడిగా ఉండాలన్నమాట. మనం పిండిలో కలుపుకోవడానికి ఆ వాటర్ని పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపే పిండిని నేను ఒక హాఫ్ కేజీ పిండి అయితే చేస్తున్నాను. హాఫ్ కేజీ పిండి నాకు గ్లాస్తో అయితే నాకు కొలతలు అంచనా తెలుస్తాయి కాబట్టి, సో నేను గ్లాస్తో అయితే ఒక 4 గ్లాసెస్, అది చిన్న గ్లాస్ కాబట్టి 4 గ్లాసెస్తో నేనైతే పిండిని తీసుకుంటున్నాను. వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా, అది చల్లగా అవ్వకుండా వేడిగా ఉంటుండగానే మనం ఈ పిండిలో అయితే కలుపుకోవాలి. సో ఆ వాటర్ మరుగుతున్నాయి కాబట్టి ఈలోపు పిండిలోని మనం ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేయాలో అవన్నీ నేను మీతో చెప్తాను. అవి ఒక 4 టేబుల్ స్పూన్స్, చిన్న స్పూను, టేబుల్ స్పూన్ కాదనండి, చిన్న స్పూన్తో 4 స్పూన్స్ సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు. లేదు కొంచెం తక్కువ కారం తింటామంటే తక్కువ కారం వేసుకోండి, అది మీ చాయిస్. నేను ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. అలాగే జంతికలు అంటే మెయిన్గా ఏం వేస్తామంటే వాము అయితే కంపల్సరీగా వేస్తారండి. వాము మంచి ఫ్లేవర్ ఇస్తాయి కాబట్టి జంతికలకి. సో జంతికల్లో ఒక టేబుల్ స్పూన్ వాము అయితే సరిపోద్ది. నేను తీసుకున్న క్వాంటిటీకి టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే వాము తీసుకొని, ఆ వాముని ఏంటంటే కొంచెం చేత్తో నలిపేసి వేయండి. అది స్మెల్ బాగా వస్తుంది కాబట్టి నేను చేత్తో కూడా కొద్దిగా అలాగ నలిపేసి వేస్తున్నాను. అవన్నీ వేసిన తర్వాత అవన్నీ మొత్తం ముందే కలిపేసుకోండి. వాటర్ వేయకముందే మామూలుగా అలా పొడిగా ఉండేటప్పుడే అన్నీ మనం కలిపేసుకుంటే ముందుగా కలుస్తాయి. అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి. కలిసిన తర్వాత నీళ్ళు అనేవి మనం ఒక గరిటె ఉంటే గరిటెతో, లేకపోతే ఏది మన దగ్గర ఉంటే దాంతో. నా దగ్గర అయితే ఒక కప్పు ఉంది, స్టీల్ కప్పు. దాంతో అయితే నేను చూడండి నీళ్ళు పొగలు వస్తున్నాయి కదా, అంత వేడిగా ఉంటే మనకి జంతిక అనేది గుల్లగా వస్తుంది అనమాట. చాలా కరకరలా క్రంచీగా వస్తుంది. సో నేను ఈ పిండిలో ఏమేమి వేసానంటే ఓన్లీ బియ్యం పిండి, దాల్ పప్పు అంటే తునిపప్పు ఉంటుంది కదా, తునిపప్పు అంటారు, అది వేసాను అనమాట. అంటే కేజీ పిండికి ఒక పావు కేజీ తునిపప్పు అలా తీసుకోండి. తీసుకుంటే మీకు గుల్లగా బాగా వస్తాయి. నేనైతే ఒక కేజీ పిండి ఆడించి ఉంచుకున్నాను. సో అందులో హాఫ్ కేజీ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, వేడి నీళ్ళు వేసి మనం స్పూన్తో కలుపుకోండి. చేతులు అయితే కాలుతాయి కాబట్టి స్పూన్తో కలిపి దాన్ని అంటే ఎక్కువ చల్లారిపోగనివ్వకూడదు. కొద్దిగా అలా కలుపుకుంటూ అలాగా వేడిగా ఉంటుండగానే మనం చేత్తో కలిపియాలి. లేకపోతే అది మరీ చల్లగా అయినప్పుడు అంత బాగా మిక్స్ అవ్వదు. సో కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే జంతికలు గొట్ట వేసుకుంటున్నామో దానికి కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయండి. అది అంటే ముద్ద బాగా జారుతుంది కాబట్టి అందులో ఆయిల్ కొంచెం వేసుకున్న దాంట్లోని, తిప్పే దాంట్లోని రెండిట్లో కూడా కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్నీ ముద్దలుగా పెడతారు కదా, అందరి ఇంట్లో కామన్గా చేసుకునేవి ఏమైనా ఉన్నాయంటే జంతికలే. ప్రతి వాళ్ళు చేసుకుంటారు. పండగల్లో వస్తే మరీ అసలు జంతికలు చేయడం ఇల్లే ఉండదు. సో నేను ఇది ఎప్పటికప్పుడు చేస్తుంటాము పిల్లలు, ఎందుకంటే ఇవి ఎక్కువగా తింటారు కాబట్టి రెగ్యులర్గా చేసే ఇవేనమాట, పిండి వంటకమే. సో అప్పుడప్పుడు ఇలాగ చేస్తుంటే వాళ్ళకి కూడా బయట తినేవి జంక్ ఫుడ్లు అవి తింటారు కదా, వాటి నుంచి కొంచెం రిలీఫ్ ఇస్తారు అంతే, అంతకు మించి ఇంకేం కాదు. చూడండి జంతికలు ఎంత బాగా వస్తున్నాయో. మరీ పిండి జారిపోయినట్టుగా అయితే కలపకూడదు, కొంచెం లైట్గా పొడిగా ఉన్నట్టుగానే ఉంచండి. మరీ మెత్తగా అంటే ఫుల్గా జారిపోద్ది అనేసి జంతికలు కొంచెం నీరు ఎక్కువైందా ఇంకా అసలు జంతికలు బాగా రావు, అంతా గొట్టంకే అంటిపోతాయి అన్నమాట. సో చూడండి, లైట్గానే పొడిగా ఉంటుండగానే మనం ఆ పిండిని అలా తడుపుకొని ఉంచుకోవాలి, కానీ ఏకం ముద్దగా అయితే చేసుకోకూడదు. చూడండి, ఫస్ట్ ట్రిప్ అయితే వేసాను, ఇలా వచ్చాయి. ఆ ఫస్ట్ ట్రిప్ ఏవి కూడా మన మాట వినవు కదా,
ఏ వంటకాలైనా సరే ఫస్ట్ అయితే అంత బాగా తిన్నగా రావు. చూడండి నేను చేసిన జంతికలు ఎలా అయితే వచ్చాయి. షేపు కొంచెం పర్లేదు అనిపించింది. ఎందుకంటే అవి కొంచెం అంటే మరి అంత షేప్ అవుట్ అవ్వకుండా కొద్దిగా బాగానే వచ్చాయి. ఈ గిన్నెకి బాండీకి అయితే 3 సరిపోయేవి. 4 కూడా సరిపోతాయి. నేను 3 అయితే వేసాను. ఫస్ట్ ట్రిప్ కదా ఎలా ఉంటుందో చూద్దామని. సో బాగానే వచ్చింది. ఇవి స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగా వస్తాయి. అంటే మనకి ఎక్కువ గ్యాస్ అయితే బాగా అవుతుందండి. ఈ పిండి వంటలు గ్యాస్ పొయ్యి మీద చేస్తే గ్యాస్ తొందరగా అవుతుంది. కాకపోతే మనకి టౌన్లో ఇలాంటివి గ్యాస్ పొయ్యిలు తప్ప మరి ఏమి ఉండవు కాబట్టి కంపల్సరిగా మనం చేసుకోవాల్సిందే వీటి మీదే, ఈ స్టవ్ మీదే కాబట్టి ఇంకా తప్పదు కదా అనేసి నేను చేసేస్తున్నాను. చూడండి పిండి అయితే అంత మెత్తగా జారిపోయినట్టుగా ఏం లేదు. కొంచెం లైట్గానే మరీ ముద్దగా అయిపోకుండా మరీ గట్టిగా ఉండకుండా మీడియం సైజులో ఉండేట్టుగా కలుపుకోవాలి. అప్పుడు మనకి జంతికలు బాగా వస్తాయి, గుల్లగుల్లగా వస్తాయి, కొంచెం బాగా జారినట్టు కూడా ఉంటాయి. చాలా ఎక్కువ మంది ఇంట్లో చేసుకునేవి ఇవేనండి. చాలామంది చేసుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి మంచిగా టైంపాస్ అయిపోతాయి కాబట్టి. జంతికలు కొందరు తడిపిండితో ఆడిస్తారు, కొంతమంది పొడిపిండితో ఆడిస్తారనమాట. తడిపిండితో అయితే ఆ బియ్యాన్ని నానబెట్టేసి వాటిని కొద్దిసేపు ఎండిన తర్వాత అంటే తడి కొంచెం ఉంటుండగానే ఆడిస్తారనమాట. సో అలా వెంటనే చేసిన జంతికలు కూడా చాలా బాగా వస్తాయి. కానీ మన జంతికలు కూడా చాలా బాగానే వచ్చాయి. అది చూడండి. చూడండి జంతికలు చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది. కాకపోతే తినేటప్పుడు మంచి ఫీల్గా ఉంటుంది. వేసినప్పుడు తింటే మళ్ళీ ఇప్పుడు బోర్ కొడుతుంది, తినబుద్ధి అయ్యదు అన్నట్టుగా ఉంటుంది. చేసిన మరుసటి రోజు నుంచి జంతికలు ఇవ్వు, మావారు కూడా జంతికలు ఉంటే ఇవ్వు, ఏమైనా ఉంటే ఇవ్వు తినడానికి అని అడుగుతుంటారు. అలాగా అడుగుతుంటారనే నేను ఖచ్చితంగా ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసే ఉంచుతాను. ఇది ఒక 1 మంత్కి సరిపోయినట్టుగా పిండి అయితే నేను ఆడించుకొని ఉంచుకుంటానండి. పొడి పిండే, మన కోటా రైస్ ఉంటాయి కదా, కోటా బియ్యం. ఎక్కువ మంది ఈ జంతికలు చేయడానికి కోటా బియ్యం అయితే వాడతారు. ఎందుకంటే ఇవైతే బాగా వస్తాయి, మంచిగా వస్తాయి జంతికలు. అందుకని నేను ఒక నెలకు సరిపడినట్టుగా ఒక కేజీ పిండి కంటే ఎక్కువే ఆడించుకోండి. ఎందుకంటే చిన్న ఫ్యామిలీస్కి అయితే ఎక్కువ తినరు, పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఎక్కువ ఉండాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ పిండి అయితే ఆడించుకొని దాన్ని స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకుంటే ఉంటాయి. 1 మంత్ 1.5 మంత్ అయితే ఆ పిండి అలా ఉంటుంది, పోదు. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ వేయను జంతికల పిండిలో. చాలామంది మాత్రం నేను చూశాను బియ్యంలో కొంచెం శనగపప్పు, అలాగే మినప్పప్పు, కొంతమంది పెసరపప్పు, చాలామంది సగ్గుబియ్యం కూడా వేస్తారు. మరి అవైతే నేను ఇంతవరకు చాలామంది చేసేటప్పుడు తిన్నాను. మినప్పప్పు వేసినవి అయితే కొంచెం గట్టిగా అనిపించాయి నాకు. కొంచెం మళ్ళీ కొంతమంది అంటారు పెసరపప్పు వేస్తే జంతికలు తొందరగా మెత్తగా అయిపోతాయి, ఇలాగ పాడైపోతాయి తొందరగా అనేసి చాలామంది అంటుంటారు. మరి అది అంతవరకు నిజమని తెలీదు. కానీ ఓన్లీ మినప్పప్పు, శనగపప్పు, బియ్యం అవి ఆడించి ఒకసారి చేసినప్పుడు అవి కొంచెం నాకు ఈ ఈ ఈ జంతికలతో పోల్చితే ఆ జంతికలు కొంచెం నాకు గట్టిగానే అనిపించాయి. నమలడానికి కూడా అంటే క్రంచీగా ఏం రాలేదు నాకు. ఈ బియ్యము ఓన్లీ పప్పు వేసి ఆడించిన ఈ పిండి ఈ జంతికలు మాత్రం చాలా బాగా అనిపించాయి. మంచిగా కరకరగా క్రిస్పీగా అనిపిస్తుంటే మనకి తినడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంటుంది. ఏం బోర్ అనేది కొట్టదనమాట. అందుకే నాకు ఇదే నచ్చింది. కానీ తడిపిండి చేసుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడానికి, ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి అస్సలు అవ్వదండి. ఆడించిన ఒక 1 వీక్లోనే పిండి అయితే మనం తొందరగా జంతికలు వేసేసుకోవాలి. లేదంటే పిండి బూజు పట్టడము, పాడైపోద్ది అనమాట, ఉండలు కట్టడము అలాగే అయిపోద్ది. సో మనం స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే మనం పొడి బియ్యాన్ని మనం ఏవైతే వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ని వేసి ఆడించుకొని స్టోర్ చేసుకోండి.
తడి చేసి అది ఎక్కువ తొందరగా పాడైపోయిందని అయితే మాత్రం మనం ఫీల్ అవ్వకూడదు. ఈ పిండైతే మనకి ఇవి కూడా గుల్ల గుల్లగే వస్తాయి. ఇన్‌స్టంట్‌గా ఉన్నట్టుగా ఉంటది. అలాగే గుల్ల గుల్లగా వస్తాయి. నేను చాలా సార్లు చేశాను. గుల్ల గుల్లగా వచ్చి చాలా బాగా వచ్చాయి. మంచిగా నాకైతే మంచిగా అనిపించింది. రెసిపీ మంచిగా వచ్చాయని మంచి హ్యాపీగా మనం చేసే వంటలు పర్ఫెక్ట్‌గా వస్తే దాన్ని ఇంకెవరైనా మెచ్చుకుంటే ఆ ఆనందమే అసలు వేరే లెవెల్‌లో ఉంటదనమాట. ఇంకా లాస్ట్‌కొచ్చే జంతిక ఇంక చిన్న వేయడానికి ఇంక కుదరలేదండి. ఇంక పిండి అయిపోయింది. అయిపోతే ఇంకేం చేస్తాం లాస్ట్ జంతికలు పెద్దగా ఏసేస్తే ఇంకా మరి పిండి మిగలకంట ఉంటది కదా! వేస్ట్ అవ్వకుండా ఉంటదనేసి నేను లాస్ట్‌లో పెద్దగా జంతికలు ఏసేసాననమాట. ఓకేనండి. మీలో ఎవరికైనా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్.